కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొక్కిసలాట వల్ల 9 మంది చనిపోయారు. ఇంకా 10 మందికి పైగా హాస్పిటల్స్ లో ఉన్నారు. ఇప్పుడు ఇందులో అందరూ తప్పు ఎవరిది అని వెతికే పనిలో పడ్డారు. ఇప్పుడు గవర్నమెంట్ అందామా అంటే అదొక ప్రైవేట్ టెంపుల్. పోనీ ఆ ప్రైవేట్ టెంపుల్ ఓనర్ అందామంటే ఆయన ఏమంటాడు, నేను 5,000 మంది వస్తారనుకున్నా 25,000 మంది వచ్చి మీద పడిపోతే నేను మాత్రం ఏం చేయగలను అంటారు. ఇక్కడ మనం బ్లేమ్ చేయాల్సిందైనా ఎవరిది పాపం అంటే, ఎవడైతే తొందరగా దర్శనం చేసుకోవాలి అని ఆత్రంతో పక్కవాడిని తోసుకుంటూ ఆ క్యూ లైన్ లో ఉన్న బ్యారిగేట్లు ఎక్కి మరీ ముందుకెళ్ళడానికి ప్రయత్నించాడో అలాంటి వాళ్ళందరిది పాపం. ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ ఇష్ట దైవాన్ని ఆలయంలో దర్శనం చేసుకోవడానికి నీకు క్యూ లైన్ లో నిలబడడానికి 2-3 గంటల టైం ఉంటేనే దేవాలయానికి వెళ్ళు. లేకపోతే నీ ఇంట్లోనే శివుడిదో వెంకటేశ్వరంతో ఫోటో పెట్టుకుని పూజించుకో. అంతేగాని టైం లేకుండా హడావిడిగా లైన్లు బైపాస్ చేయాలని పక్క వాళ్ళని తొక్కి దర్శనం చేసుకుంటే ఆ దర్శనం నీకు పుణ్యాన్ని కాదు మహా పాపాన్ని అంటగడుతుంది. ఎప్పుడైతే ప్రజలు డిసిప్లిన్ నేర్చుకుంటారో, కనీసం దేవుడి దగ్గరైనా డిసిప్లిన్ గా ఉంటారో అప్పుడే పుణ్యం దక్కుతుంది.